మన్యం జిల్లా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేసిన అనంతరం డాక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు గడిచిన 4 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన 4,000 రూపాయలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే 4,000 రూపాయలు 4 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. అలాగే ఇప్పటికే పనిభారం ఎన్ననక వాననక పనిచేస్తున్నప్పుడు కూడా ఇంకా ఒత్తిడి చేసి ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పి రాత్రి పగలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు చూసుకుంటే యూనిఫారం లేదు, గుర్తింపు కార్డులు లేవు. ఎప్పుడు కూడా ఎన్నోసార్లు మీరు ఆధార్ కార్డులు తండి, ఫోటోలు తండి, గుర్తింపు కార్డులు తిప్పడమే తప్ప నేటికి ఏమైనా పరిస్థితిలో ఈరోజు ఏరియా హాస్పిటల్కి వెళ్తే నువ్వు చేయించని చెప్పి వాళ్ళ తిట్లు కాసే పరిస్థితి ఉంది. కాబట్టి గుర్తింపు కార్డు ఇవ్వాలి, యూనిఫారం ఇవ్వాలి, టీఏటీఎల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి. ఆ విధంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉండేటప్పుడు అన్ని విధాలుగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆదుకుంటామన్నారు. కాబట్టి ఆ దిశగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.